గారి జయంతి సందర్భంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండబడినటువంటి మెజారిటీ వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వస్తేనే వాళ్ళ జీవితాలలో వెలుగులు వస్తాయనేటటువంటి వాస్తవాన్ని మరి ఆ రోజు చెప్పినటువంటి మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే మరి ఓట్లు వేసేటటువంటి యంత్రాలుగా మాత్రమే చూస్తూ ఓట్లు వేయటానికి మాత్రమే పుట్టినటువంటి బిడ్డలుగా మరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పాలకులు మరి యొక్క ఎస్సీ ఎస్టీ వర్గాలని ఓటర్లుగా మాత్రమే చూస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు విద్యను అందించాలనేటటువంటి ఆలోచనతోనే మరి విద్యను అందించినప్పటికీ అంబేద్కర్ మాత్రం ఆ మాస్టర్కి ఏదైతే ఉందో రాజ్యాధికారం అనేటటువంటి అంశాన్ని మరి ఇప్పటి వరకు కూడా తెరపైకి రాకుండా ఈ 3-4% లేనటువంటి ఈ రెడ్డి ఎనమ కమ్మలు మరి మెజార్టీ వర్గాలైనటువంటి 80% పైన ఉండబడినటువంటి మనల్ని మరి ఓట్లు వేసేటటువంటి యంత్రాలుగా చూస్తూ మరి ఆ వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు ట్యాక్సీ ప్లేయర్లుగా మరి చలామణి అవుతా ఉన్నారు. మరి నిజంగా ఈ రాష్ట్రాలకు ఆ యొక్క బడ్జెట్ని సమకూరుస్తున్నటువంటి 80% ఉండబడినటువంటి మనం 100 రూపాయల ఒక ఫోన్పే రీఛార్జ్ చేసుకుంటే 12 రూపాయలు మనకు సంబంధం లేకుండానే ఈ రాష్ట్ర సంపదనకు మరి జమ అవుతున్నటువంటి మన బడ్జెట్ని మరి వాళ్ళ ఆ బడ్జెట్ అంతా పంచే కాడికి పోయేసరికల్లా ఆ 4% లేనటువంటి వర్గాలు మన బడ్జెట్ని పంచుతూ మన వర్గాలు నేటికి భిక్షం అడుక్కునేటటువంటి స్థితిలో ఉంటున్నటువంటి ఈ ప్రభుత్వాలని మరి ఇలాంటి దుర్భరమైనటువంటి స్థితిలోకి మన వర్గాలను నెట్టినటువంటి ఈ అగ్రవర్ణ పాలకులని మరి వాళ్ళ ఒక మొనగాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకుల గుండెల్లో దడబుట్టిస్తూ ఎస్టీ బీసీ వర్గాలైనటువంటి 80% పైన ఉన్నటువంటి మనందరి పక్షాన ఇవాళ మన పక్షాన గొంతుగా మరి యొక్క ప్రభుత్వాలను నిలదీస్తూ మరి ఇవాళ ఈ వర్గాల కోసం ఆమరణ నిరాహార దీక్షకు కొనుక్కున్నటువంటి అన్న బోడే రామచంద్ర యాదవ్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ కార్యదర్శిగా మా యొక్క పార్టీ పక్షాన పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ మరి మునుముందు ఈ రాష్ట్రంలో మరి 44% రిజర్వేషన్లు కావచ్చు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో 44% రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్లకు నిధులు కావచ్చు, బీసీలకు మన యొక్క రక్షణ చట్టం కావచ్చు, వాటిని సాధించడం కోసం ఈ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్న తీసుకునే ప్రతి కార్యక్రమంలో మరి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేటటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములమై మరి అన్నకు మద్దతుగా ఉంటామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన తెలియజేస్తూ మరి ఇప్పటికైనా సోదరులారా, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 70-80% మనం ఇవాళ ఒక్క కూత పెడితే ఈ రెడ్డి ఎలమ కమ్మ పార్టీలు పక్కనే ఉన్నటువంటి కృష్ణా నదిలో కొట్టుకుపోవటం మరి పెద్ద కష్టం అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీరు అందరూ ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ నిజంగా మన వర్గాల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా మరి మన కోసం ఇవాళ దీక్ష చేస్తున్నటువంటి నాయకుడిని ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటే మరి ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉన్నాయి. ఇంకా కూడా మనం మన నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఎందుకంటే మనం చూస్తా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఈ పాలకులు పాలించిన సందర్భంలో మరొక బోడ రామచంద్ర యాదవ్ మాదిరిగా అనేక మంది ఈ ప్రభుత్వాల మీద మరి పోరాటం మొదలుపెట్టినటువంటి వాళ్ళని నక్సలైట్ల పేర్లతోని టెర్రరిస్టుల పేర్లతోని బొందబెట్టినటువంటి దుర్మార్గులు మరి పాలకులు అనేటటువంటి వాస్తవాన్ని కూడా మనం అందరం కూడా గమనించాల్సినటువంటి సందర్భం మిత్రులారా. అందుకనే రామచంద్రన్న గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 70-80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలదనేటటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తూ మరి మనం అందరం కూడా మరి పిడికిలి బిగించి రామచంద్రన్న నాయకత్వంలో బయటకు వస్తే ఈ పార్టీలని మరి అధికారం నుండి దూరం చేసి ఏదైతే డిమాండ్లని ఇవాళ వాళ్ళతో అడుక్కోవడం కోసం మనం ఎలా దీక్షలు చేస్తూ ఉన్నామో మన ఓటు మనం వేసుకుంటే మరి మన ఓటు చైతన్యాన్ని కనుక తీసుకొచ్చుకుంటే అధికారం మన చేతులకు వచ్చిన తర్వాత మన వర్గాలకు పంచుకున్నాక కదా మనం వాళ్ళకి చేయాల్సినటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ బీసీలందరూ కూడా ఐక్యమై ఏ ఎన్నికలు వచ్చినా రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గులకు ఈ 3-4% లేనటువంటి ఈ అగ్రవర్ణ పార్టీలని బంధపెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మనం అందరం అన్న చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి మరి ఆలోచించకుండా మన జాతుల్ని మేల్కొల్చకుండా ఉంటే ఇవాళ ఈ పార్టీలు ఖచ్చితంగా మీరు ఏమైపోయినా ఏం లేదు, ఇలాంటి నాయకుడు ఒకడు పోతే మళ్ళీ ఈ వర్గాలు ఇలాంటి పోరాటాలకు మరి ఉసిగొల్పనేటటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు దిగొచ్చి మరి వాళ్ళ మనం చేస్తున్నటువంటి డిమాండ్లు నెరవేర్చకపోతే మరి మనం మీ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యవంతులు, ఒక మోనార్కు ఒక మొండి ఈ రాష్ట్రంలో మరి అతను చేసిన పరిపాలనకు ఇక్కడ ఉన్నటువంటి వర్గాలందరూ కూడా ఐక్యమై మొన్ననే అతన్ని బొందబెట్టినటువంటి చరిత్ర ఈ ఆంధ్ర ప్రజలకు ఉన్నదనేటటువంటి చైతన్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదే చైతన్యాన్ని కనబర్చి ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలైనటువంటి మనం మరి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మన ఓటు మన జాతులకు వేసుకొని మనకు కావాల్సినటువంటి డిమాండ్లన్నిటి కూడా నెరవేర్చుకోవాలని మరి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ ఆమరణ నిరాదీక్ష చేస్తున్నటువంటి పెద్దలు బోడ రామచంద్ర యాదవ్ గారికి మా యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మరి సంఘీభావం తెలియజేస్తూ వారి ఆరోగ్యానికి మరి ఆ భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని వారు చేస్తున్నటువంటి పోరాటం సఫలీకృతమై ఈ జాతుల కళ్ళల్లో ఆనందం నింపడం కోసం చేస్తున్నటువంటి పోరాటం విజయవంతం కావాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ. ధైర్యమది ప్రశ్నించే దమ్ముమది, పోరాడే ధైర్యమది, దశాబ్దాల దోపిడీను దుర్మార్గుల పాలనను పీకబట్టి నిలదీసి తొడగొట్టి ఎదిరించి వెలుగు ఆయరా రామచంద్రుడు బీసీ వైపాటి వెలిగెరా ప్రతి గుండెలో బీసీలా వెలుగు ఆయరా రామచంద్రుడు బీసీ వైపాటి వెలిగెరా ప్రతి గుండెలో పెళ్ళ పెళ్ళ పెను అంకి వేసి ఢమ ఢమ పొలికే